ఈరోజు నా కళ గుడివాడ గురించి నెరవేరే రోజు దగ్గర పడిందని చెప్పడానికి మిమ్మల్ని అందరినీ ఒకసారి కలవాలనిపించింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా పాత్రికేయ మిత్రులందరికీ థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఇప్పుడు కొత్తగా ఒక ప్రపోజల్ వచ్చింది. అంటే 216H మనకి గ్రీన్ ఫీల్డ్ హైవే చేస్తున్నారు. సో గుడివాడ నుంచి పక్క నుంచి వెళ్ళిపోతుంది ఢిల్లీకి. మీకు అందరికీ తెలిసిన విషయం, పొద్దాక 4 సార్లు పైన వెళ్ళా. బేసికల్ మన ఎంపీ గారు కూడా చాలా ప్రయత్నం చేశారు ఈ 216 దీనికి పరిష్కారం కనుగొనాలని చెప్పేసి. ఆర్ఓ గారిని కలిసాము, ఇక్కడ నేషనల్ హైవేస్ రీజనల్ ఆఫీసర్ని కలిసాము, రకరకాల ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చాం. ఎంపీ గారు కూడా తోడ్పాటు పూర్తిగా అందించారు. దీని మీద 2 రోజుల క్రితం గడ్కరీ గారి అపాయింట్మెంట్ దొరికింది దానికి. నేను వెళ్ళలేకపోయాను, కానీ ఆయన వెళ్ళి గడ్కరీ గారితో ఈ ప్రాజెక్టు కన్ఫర్మేషన్ చేయించుకుని వచ్చారు. యాక్చువల్లీ మంచి అంటే దాంట్లో మనకి తేడా అంత కీ పాయింట్ ఇప్పుడు ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉండబట్టే మన ఇది చేయగలిగారు. ఎందుకంటే ఎంపీ గారు కూడా చాలా అర్థం చేసుకుని చేయగలిగారు. 216 అనేది ఇప్పుడు ప్రస్తుతానికి చేయకూడదు ప్రాజెక్ట్. అంటే ఎందుకంటే కొత్త ప్రాజెక్ట్ వచ్చేస్తుంది, వాళ్ళకి ఏం సంబంధం లేకుండా అయిపోద్ది ఇది. కానీ ప్రస్తుతానికి దీంట్లోనే ఉంది కాబట్టి ఆయన రిక్వెస్ట్ చేసి మరి ప్రత్యేకంగా దీన్ని 1 టైం అప్రూవల్ కింద తీసుకుని వచ్చారు. మనకి ఒక 3-4 వారాల్లో ఇక్కడ డిపిఆర్ ప్రిపేర్ అయిపోతుంది. గడ్కరీ గారు స్వయంగా ఆయన చేతితోటి రాసి బేసికల్లీ 1 టైం అప్రూవల్ కింద ఇది శాంక్షన్ చేస్తున్నాం, ఈ డిపిఆర్ని మీరు వెంటనే చేయండి అని. మనకి 2-3 నెలల్లోనే టెండర్స్ కూడా పిలిచి మెయిన్ రోడ్ని వేపిస్తానికి దీనికి పూర్తిగా సహకారం అందించిన మన ఎంపీ గారికి ప్రత్యేకమైన థ్యాంక్స్. ఆయన చాలా కష్టపడ్డారు. నిజంగా ఆయన కాబట్టి తగ్గలిగారు, దాంట్లో వాస్తవం ఉంది, దాన్ని గట్టిగా నేను ఒప్పుకుంటున్నాను. ఇంకోళ్ళు అయితే కనుక చాలా కష్టమయ్యేది. ఎందుకంటే ఇలాంటి ఎక్సెప్షన్స్ తెచ్చేయచ్చు కానీ ఇలాంటి ఎక్సెప్షన్స్ ఉంటాయని కానీ మామూలు సామాన్యులు ఎవరికి తెలిసే ప్రసక్తి లేదు. ఎంపీ గారు మాత్రం చాలా కష్టపడి దీంట్లోంచి న్యాక్గా తీసుకుని వచ్చారు. ఇది ఆయనకి థ్యాంక్స్ చెబుతున్నాం. మనకు ఇప్పుడు మనం చేసుకోవాల్సింది ఏంటంటే, నా ఆశ ఇప్పుడు డిపిఆర్ ప్రిపేర్ చేసేటప్పుడు మొత్తం ఎండ్ టు ఎండ్ రోడ్డు వేయించి దుమ్ము లేకుండా, ఓకే, మనకి పార్కింగ్ ప్లేసెస్ పెట్టుకుని, అలాగే హ్యాకర్స్ ప్లేసెస్ పెట్టుకుని, డివైడర్ని శుభ్రంగా చేయించుకుని, డ్రైనేజ్ కూడా సిస్టమ్ మొత్తాన్ని కూడా పూర్తిగా వేసుకుని గుడివాడ న్యూ లుక్ రాబోతుంది. ఆ న్యూ లుక్ కోసం నేను కూడా వీళ్ళందరితో వర్క్ చేసి అతి త్వరలోనే తీసుకుని వస్తాను. చాలా సంతోషంగా ఉంది నాకు ఇవాళ. అందుకని అందరిని ప్రత్యేకంగా పిలిచి మరీ మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఇది నా ఆశ. అసలు దుమ్మేంటి, మనం నుంచుంటే అసలు ఆకుపచ్చగా ఒక్క చెట్టు కూడా ఉండదు. అన్ని చెట్లు ఉన్నాయి కానీ ఒక్క చెట్టు కూడా ఆకుపచ్చగా ఉండదు మనది. ఒక్కసారి ఎండ్ టు ఎండ్ రోడ్ వేసేస్తే దుమ్ము అనేది మనకు రాదు. సెకండ్ థింగ్ ఏంటంటే, వచ్చే కొద్దిగా దుమ్మును క్లీన్ చేసుకుంటానికి నవీన్తో కూడా మాట్లాడి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి గారు కూడా మొన్న ఇచ్చాము. మనకి డస్ట్ క్లీనింగ్కి వెహికల్స్ కావాలండి, దాంట్లోంచి ఆయన కూడా అడిగాం. ఆయన కూడా స్పందిస్తారని ఆశిస్తాను. అది ఆ 2 వచ్చేస్తే మనకి గుడివాడకు పట్టిన సగం దరిద్రం మనకి వదిలిపోతుంది. చరిత్రలో మొట్టమొదటిసారిగా దుమ్ము లేని గుడివాడని చూడబోతున్నాం. నేనైతే బాగా ఎగ్జైటింగ్ ఉన్నా, మీరందరినీ కూడా ఎగ్జైట్ అవుతారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. చిన్నప్పటి నుంచి అదే గుడివాడ, అదే దుమ్ము, అదే ధూళి, అదే అన్నీ అలాగే ఉండిపోతూ ఉన్నాయి, ఏమాత్రం చేంజ్ లేకుండా. దీని మీద ముందు ప్రధానంగా చేయాల్సినవి కొన్ని విషయాల కింద పెట్టుకుని ఉన్నాం. బేసిక్గా మన బ్యాక్గ్రౌండ్లో బోల్డంత వర్క్ చేసుకుంటూ వస్తూ ఉన్నాను. మనకి మంచినీళ్ళు కానీ ఇలాంటివన్నిటి మీద ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాను. అవన్నీ బాగా జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ గుడివాడ రూపురేఖలు మారాలి అంటే ప్రధానంగా మన మెయిన్ రోడ్డు మారాలి. గుడివాడ మెయిన్ రోడ్డు ఆ మధ్యలో ఎప్పుడో 30 ఏళ్ళ క్రితం 30 ఏళ్ళ క్రితం కట్టిన డివైడర్ తప్పితే ఏమాత్రం చేంజ్ లేదు. ఆ డివైడర్ కట్టినా కానీ తర్వాత కూడా మెయింటెనెన్స్ లేక దుమ్ము ధూళి దాంతో వెళ్ళిపోయి రకరకాలుగా చాలా దారుణంగా అనిపిస్తుంది. నేను ఇప్పుడు బండి మీద తిరుగుతుంటే ఎన్నో అంటే దుమ్ము, అసలు మొహం అంతా దుమ్ము కొట్టేసుకుని ఒక రకంగా తయారయ్యే పరిస్థితి ఉంది. ఇది ఎప్పుడు మారుద్దా నేను ఎప్పుడైనా కానీ దుమ్ము లేకుండా మెయిన్ రోడ్ చూడాలనే ఆశ నాకు ఫస్ట్ నుంచి. అంతేకాకుండా మనకి
హ్యాకర్స్ కూడా, అంటే ఇప్పుడు పళ్ళబళ్ళాలు కానీ వీళ్ళు కానీ రకరకాల చోట్ల రకరకాలుగా అందరూ రోడ్ల మీదకి వచ్చేసి రోడ్డు మీద పెట్టుకుంటా, పార్కింగ్లు ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటా, ఇంత పెద్ద రోడ్డు ఉన్నా కానీ చాలా చిన్న రోడ్డు అనే ఎలా కనపడే పరిస్థితి ఉంది. సో మనకి ఈ గుడివాడ మెయిన్ రోడ్డు మార్చాలి అంటే ప్రస్తుతానికేమో 216H కింద ఉంది, అది నేషనల్ హైవే కింద ఉంది. అయితే గుడివాడ టౌన్ పరిధిలోనేమో టౌన్ పరిధి కూడా నేషనల్ హైవే కింద ఉంది. మనం మున్సిపాలిటీ కింద ఏమో మార్చలేదు, వాస్తవానికి మన దగ్గర డబ్బులు కూడా లేవనుకోండి, దాంట్లో ఏం చేయాలన్నా కానీ. రోడ్డు ఎక్స్టెన్షన్ చేసేటప్పుడు ఏదైనా ప్రత్యామ్నాయ మార్గం చూపించే అవకాశం ఉంది? నేను మొదటి నుంచి వచ్చిన దగ్గర నుంచి నాకు చాలా మంది ఫోర్స్ చేస్తూ ఉన్నారు దీంట్లో, పళ్ళబళ్ళే అడ్డం అని చెప్పి. వాళ్ళంతా చిన్న చిన్న వ్యాపారులు, చిన్న దీంట్లోంచి ఇల్లు వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడో పెట్టేసి బిజినెస్ చేసుకోండి అంటే బేసికల్లీ ఎవరికి బిజినెస్ జరిగే పరిస్థితి లేదు. గుడివాడ అంత డెవలప్ కాలేదు. మనం సరిగ్గా మాట్లాడితే ఇక్కడ షాపులో షాపింగ్ చేసి పక్క షాప్కి వెళ్ళాలి కానీ బండి తీసి మళ్ళీ అక్కడికి వెళ్ళే పరిస్థితి మనకి అలాంటి పరిస్థితుల్లో మనం ఇక్కడి నుంచి జనాలందరూ ఏదో నడుచుకుంటా ఒకసారి పార్కింగ్ పెట్టి వస్తారని ఆశలు నాకు ఏమాత్రం లేవు. దీనికే మనం ఆశించడం కూడా తగదు. అందుకని మన ప్రస్తుత పరిస్థితులు తగ్గట్టుగా ఎవరైతే ఎగ్జిస్టింగ్ ఉన్నారో, కొత్త వాళ్ళని ఎవరిని ఇప్పుడు పెట్టినాం ఇక్కడి నుంచి. బేసిక్గా ఎవరైతే ఎగ్జిస్టింగ్ ఉన్నారో వాళ్ళ వరకు మనం నోట్ చేసుకుని వాళ్ళకి సముదాయాల్లాగానే ఒక ప్లానింగ్ ప్రకారం చేసుకుని వద్దామనేది. సో దట్ దానికి దగ్గరలో పార్కింగ్ ఉండాలి, వాళ్ళకి హ్యాకర్స్ దగ్గర పార్కింగ్ ఉండాలి, ప్లస్ వీళ్ళు అడ్డం రాకూడదు రోడ్డుకి. ఈ రెండు సంగతులు కూడా అయ్యేటట్టు చూస్తాను నేను. పార్కింగ్ ఒక పెద్ద ప్రాబ్లం. మనకి రోడ్డు మీద పార్క్ చేస్తే మన స్టైల్ అనుకుంటాం. గుడివాడలో బాగా ఎక్కువైపోయింది. రోడ్డుకి అడ్డంగా పార్క్ చేస్తేనే మన కోసం జనాలు వెయిట్ చేస్తేనే మనం పెద్దవాళ్ళం అనే ఆలోచనలో ఉండటం జరిగిపోతుంది. అది చాలా తప్పు. అది కూడా మారుద్దని ఆశిస్తున్నా. పార్కింగ్ ప్లేసెస్ పెట్టి కరెక్ట్గా చేసుకుని వస్తాం. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.